చేతిలో సొమ్ములేంది నీకెందుకు సాని? మిగడానికి మెతకలేదు, మీసాలకి సంపెంగ నూనెని పైసాలేని నీకు సాని కావాలా? ఓ పై నీ పెళ్ళ కాలు మీద పడు. నీకు ఆవిడ దిక్కు. భారత స్త్రీ భర్త ఎంత చెడిపోయినా, ఎన్ని చెడు తిరుగులు తిరిగొచ్చినా ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. నీకు ఆవిడే దిక్కు. చింతామణి కావాలా? చింతామణి, నీ చింతామణి ఎక్కడైనా నీ చింతామణి. చింతామణి కావాలట, నా చింతామణి. 3 ముళ్ళు వేసి అగ్ని సాక్షిగా అర్ధాంగి చేసుకున్నావు కదా నీ భార్యని. ఎప్పుడైనా నీ భార్య ఆ కుక్కకున్న పౌరుష కూడా నీ బ్రతుకుదా? అవునా, ఎంత పని చేసినది నన్ను నన్నే నియోగించి ఆదని రప్పించుకొన ప్రసూన శరశాస్త్రమభ్యసంపంగా మూనిన రీతి నదియాచి ఆదని మనోనీరాజమూదొచ్చి లోగనియ కుక్కలు చేసి నన్ను కుక్కలు చేసి వెడలో గొట్టె తుది నిర్భయ చింతామణి ఎంత మోసము చేసినది, ఎంత మోసము చేసినది. నేర్పమై బిళ్ళమంగను నెత్తి కొట్టి కూర్చునాకు సుఖంబను కొంటిగా ఆ ధని మనకి నా నెత్తి కుదకిట్లు కుతుక కోయనంచు ఎలుగనైతే ఎంత విశ్వాసహీనురాలో గాని చింతామణి. కలిగిన భాగ్యమెల్లను మొగంబున పెట్టి ఇప్పుడు ఇది కావాలనన్న తెచ్చి తిని అవళ్ళును రేయులు ఇంటి కుక్కనై మెలగితి ఏమి చేసిన మెచ్చితి అది తిట్టిన నవ్వితి తలపకపోయ భక్కతియు దానికేమి వినాశ కాలమో. అయినను నాకీ ప్రాయశ్చిత్తము జరిగి తీరవలసినది, నాకీ ప్రాయశ్చిత్తము జరిగి తీరవలసినది. నలుగురు నోట గడ్డియడా నవ్వుల పుచ్చితి అగ్గి వంటి సత్కులంబును బొగ్గి చేసిది కోమలమై వికజాబ్జతుల్యమై కళ్ళ కళ్ళలాడు పెండ్లము మొగంబును చతుర్థి శశాంక బింబములే కలలై కట్టి కుడుబంతగదే
ಕಟ್ಟಿ ಕೊಡುವಂತಗದೆ ನನ್ನ ತಪ್ಪಲಂ ಬಿಡುಲ అవునా సర్వశాస్త్రములరింగిన నా మిత్రుడు బిల్వమంగడు ఇంతలో ఎట్లు మారిపోయాను పోనేమో అతని కర్మం ఎట్లుండును అట్లేగును ఇప్పుడు నాగతి ఏమి ఆహా ఏమొకటకేమున్నదిలే సర్వాంగ క్షౌరమై సారులచే వెడలంగొట్టబడిన చారులందరకు ఏది గతియో నాకును అదే గతి దీర్ఘకాల నివాసముని పొత్తు భంగ చందంబులరు జరే కొద్దిదారి నిలబడి నీవే దిక్కనియేచి భార్య కాల మీద పడుడయే గతి చివరకు ఓ దైవమా ఇది న్యాయమా నా పాపానికి ఇది శాపమా ఓ దైవమా ఇది న్యాయమా నా పాపానికి పరిహాసమా నా పాపానికి ఇది శాపమా ఓ దైవమా ఇది న్యాయమా నా పాపానికి పరిహాసమా నా పాపానికి ఇది శాపమా ఓ దైవమా ఇది న్యాయమా వేషగృహమే దేవాలయమని వేషభాషలే నీతి బోధలని వేషగృహమే దేవాలయమని వేషభాషలే నీతి బోధలని నమ్మికతోనే సర్వస్వము నమ్మికతోనే సర్వస్వము ధారవాసిని దాని కులతై ధారవాసిని దాని కులతై దానవోసితి దాని కులతకై ఓ దైవమా ఇది న్యాయమా నా పాపానికి పరిహాసమా నా పాపానికి ఇది శాపమా ఓ దైవమా ఇది న్యాయమా దైవమా ఎంత అన్యాయము ఎంత మోసము నిప్పులాంటి నా భాషను విడచి నీరు లేని ఎల్ల మావిలో నిప్పులాంటి
చిన్న పాటను విరచి నీరు లేని ఎండమావిలో వాడిన మోడుగా మిగిలిపోతినే వాడిన మోడుగా మిగిలిపోతినే జాలియలేదా దైవమా జాలియలేదా దైవమా జాలియలేదా దైవమా ఓ దైవమా ఇది జ్ఞానమా ఓ దైవమా ఓ దైవమా ఓ దైవమా గడ్డి పోచగనైనా జన్మింప చేయక ఈ పాడు వృత్తి యందు నాకేల జన్మమిచ్చితివయ్యా. నీవు నడియాడిన చోట గడ్డి పోచగానైనా జన్మింప చేయక ఈ పాడు వృత్తి యందు నాకేల జన్మమిచ్చితివయ్యా. కృష్ణ 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 నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. వేణుకు విందామని నీతో విందామని ఈ రాధా వేచేనయ్యా రావయ్యా. గిరిధర మురహర నువ్వు
కృష్ణయ్య మధుసూదన మధుసూదన నన్ను వీడిపోబోతున్నా మధుసూదన కనిపించి నిన్ను మధుసూదన మౌనులు సంతతము భజింప కనిపింపంబోని నీ ఋతులో రానే వచ్చితివి మద్రుహం వేచనం వచ్చి నీ దానను రమ్ము రమ్ము చలకు ఈ దాసుని కటాక్షింపుము నీదు దర్శనము కృష్ణ దేవకీ నందన కృష్ణయ్య ఈ పాడు వృత్తి అందు జన్మము కావలి నేను నిన్ను కోరుతున్నా స్వామి. మా అమ్మ ప్రోద్బలంచి ఈ నీచ వృత్తి అందు నేను చరించుచుంటునే కానీ నా మనస వాచ కర్మణ నిన్ను తప్ప అన్య దైవమును నేను కొలువలే. అయినను ఈ పాపిని ఈ భ్రష్టురాలిని ఇకనైనా అనుగ్రహించవా కన్నయ్యా. పాపిని పాపిని భ్రష్టురాలను అతి బానిసనై బహునీచ వృత్తిలో రేపులు మాపులు బడి చెల్లించిన మాటయే నిక్కువము. ఆ పాపపు దారి తొక్కను ఇంకా ఆ పాపపు దారి తొక్కను అవచరణాబ్జ యుగంపు సాక్షిగా నాపై ప్రేమ నీతి ఎదునందనా కృష్ణ తరింపచేయదే కృష్ణ. కృష్ణయ్య నేను ఈ పాడి వృత్తి ఎందు చరించుట వలన ఎంతమంది భార్యలు తమ తమ భర్తల ముఖములకు ముఖం వాచి వంపునికి ఏగినారు, ఇంకెంతమంది నడివీధి పాలైనారు, ఎంతమంది ఆస్తిపాస్తులు కోల్పోయినారు. ఈ పాడు వృత్తి ఎందు నేను జన్మము కావలి నేను కోరికిన స్వామి. ఇప్పుడే కదా స్వామి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నా కల్లారా గాంచితిని, అంతలోనే అంతర్ధానమైపోయిటివా కన్నయ్య. మాధవ ఈ మౌనము నేను భరించలేదు స్వామి. నీవిక్కడ ఎక్కడ ఉన్నావు, ఒక్కసారి నీ దివ్య దర్శన భాగ్యం నాకు కల్పించి నన్ను నేను ఐక్యం చేసుకో తండ్రి. మాధవ ఈ మౌనము నేను భరించలేదు మాధవ.
మధుసూదన మాధవ మధుసూదన అదిగో తలుపు చప్పుడు వచ్చినది. శ్రీకృష్ణ మీరా అదేం అట్లు తడిసినారు? దానికేమి కానీ పిడుగు పడినప్పుడు నువ్వు జరుచుకోలేదు కదా. ఈ శంఖ చేత తండ్రి గారిని విడిచి చక్కా వచ్చినారా మీరు? నేను విడిచి రాలేదు, ఆయనే నన్ను విడిచి దివిడి చేరిన. కృష్ణ మీ నాన్నగారు చనిపోయారా? నాన్నగారు చనిపోతే ఒక కొడుకుగా మీరు ఇంటి దగ్గర ఉండాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను విడిచి ఉండలే. ఆ నెత్తుటి మరకలేమిటి? అవును, గాయములు నెత్తిరాడది. ప్రాకార ద్వారం మూసి ఉన్నది, మీరు లోనికెట్లు రాగలిగితే? చింతామణి, మనసు నిన్న మార్గము లేకుండా వెలుపుల నుండి పిలిచిన నీకు వినబడదని గోడ దాటుడికి నిశ్చయించుకొని మన మల్లెపంది రెండు చోటుకు పోయి తీగల కొరకు తడువులాడగా త్రోడొకటి చేతికి తగిలినది. దాని సహాయంతో గోడ దాటి, కానీ అది తాడువలే గరకొకలేక మృదువుగా నున్నట్లు ఇప్పుడు స్ఫురణకు వచ్చి అదేవో పోయి చూచి వస్తాం రండి. అది తాడు కాదు, పాము. దాని పొట్ట విచ్చి నెత్తురు కూడా కారుచున్నది. మీ అందరి ఈ నెత్తుటి మరకలు దానివే. ఎంత సాహసం చేసినారు? ఇది తెలియక చేసిన సాహసం, తెలిసి చేసింది ఇంకొకటి కలదు. ఏటి ఎద్దుకు వచ్చేసరికి పడవవాడు లేకపోయాడు. ఈదుడికి ఏదైనా ఆధారము దొరకడాన్ని వెతుకుచుండగా శవం ఒకటి కాలికి తగిలినది. దాన్ని తెప్పగా చేసుకుని ఈ దేవులకు వచ్చింది. ఎక్కడైనా ఉండునా? ఇది నేను బొత్తుగా నమ్మను. నీవు నమ్మవని కాదు, దానిని జలచరముల పాలు చేయడానికి ఇష్టం లేక ఏటి దాన్ని చేర్చి వచ్చింది. నీ సందేహము తెచ్చిన రమ్ము. ఏదో శ్రీశైవం వలె ఉన్నదండి. శ్రీశైవమా? పరమేశ్వర కాలిమి భూమికి నైనదాని వివేకమునల్ మతాలసు బోలినదాని శీలమున పుట్టినింటికి మెట్టినింటికి మేలు ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని
యమునా రాధా. మహాభాగం ఈమె రాధయ. ఈ మహాసాధుకి ఇటువంటి దుర్మరణమా ఎట్లు సంప్రాప్తమయ్యను? కుంటిగా నన్ను విడిచిపోవలదని ఒక్క పెట్టున గోల పెట్టుచుండ వీటి పెంచుకుంటే చక్క వచ్చింది. పెదపు నన్ను వెతకుచు ఈ చీకటిలో నన్ను కనుగొన చాలక గుండె వీలి ఈ దృశ్యావస్థను పొంది ఉండవచ్చును చెప్తాను. ఇల్లాలిని, ఒంటరి ఆడదాన్ని శవజాగరణము చేయమని చెప్పి విడిచి వచ్చుటకు మీకు మనసెట్లు ఒప్పినది? ఈ మహాసాధ్వి దుర్మరణం వలన మీకు సంప్రాప్తము ఘోర మహాపాతకమును ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలరు మీరు? అన్యాయమే, కానీ నీ అందల అనురాగము నన్ను అన్యాలోచన లేకుండా చేసి ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చింది. మహాభాగం, మీరు పండితులు, సర్వశాస్త్రములు అభ్యసించిన వారే, కానీ ఈ ఎంగిలి కూటిపై మీకింత మమకారం. చింతామణి, ఎన్నడూ లేనిది నీ వాక్కు నుండి విపరీత పలుకులు వినపడుచున్నది. ఇందు విపరీతం ఏమున్నది మహాభాగా? కానీ నీవు ఎల్ల వేసల వంటి దానివి కాదు. ప్రతి విటునకు తన సాని పట్ల ఇదే దురూహ, ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పివచ్చినది. కానీ నా యందు ఆధిక్యమేమీ లేదు, లేదు, రాదు. అట్లయినా నా కన్నులను కప్పివేసినది జగన్మోహనకరమైన నీ సౌందర్యం, దుర్మోహము మాత్రము కాదు. మహాభాగ, ఇన్నేళ్ల మీ సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో మీకు అగుపించలేదా? ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చి పడువునను పట్టించుకొనక ఇంత దూరం వచ్చారు? ఈ సౌందర్యం కోసమేనా కలకాలం కాచి కాపాడతాను అని బాస చేసిన ఇల్లాలిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? సరే, నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడ నుండి కదలరాదు, ఇక్కడే ఉండండి. ఇప్పుడే వచ్చిన ఆమె పలుకులలో అసందర్భం ఏమున్నది? ఇప్పటికి నేను ఎన్నవ పరమేశ్వర చదివితి సమస్త శాస్త్రము, తండ్రి చదివితి సమస్త శాస్త్రము, చదివి ఫలము తుదకిట్లు చెడుదారింబడి చెల్లించి మజ్జనకుని ఇల్లా తరుగబో ఘోర చదివితి సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము కామముచే కన్ను మూసుకుని పోయిన నాకు ఈ ప్రాయశ్చిత్తం అవశ్యము శిరోధార్యమే. కానీ పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదచిన
కులమెల్ల నా చేత మలినవయ్యే. కని పెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుడు తండ్రి జీవం విడిచే. నన్ను దైవముగా మది నమ్మి సేవించిన కడు ప్రయాసము మీద గడిగించి కొనున్నట్టి మర్యాద తుదముత్తమాసిపోయే. ప్రాణధనముగ నుంచి కాపాడుకున్న శీలమామూలకంబుగ శిథిలమయ్యే. సర్వవిధములన్నిట్లు ప్రస్థతనుగా పరమేశ్వర, సర్వవిధముల ఇట్లు ప్రస్థతనుగా ఎట్లు తండ్రి ఎట్లు ఈ జీవితము భరించువాడా. పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టద్వారము తెచ్చితివా తండ్రి. భక్తమాని జాత పాహిమా, భక్తమాని జాత పాహిమా. పావన చరిత ఓవనమాలి, పావన చరిత ఓవనమాలి. భక్తమాని జాత పాహిమా. ఈ రాత్రి నా కొరకు కష్టద్వారము తెచ్చుకున్న తండ్రి కృష్ణయ్య, కృష్ణయ్య. ఆదరించు నందాల బాలక, ఆదరించు నందాల బాలక, యాదవోత్తమ ఓదయమయ, యాదవోత్తమ ఓదయమయ, యాదవోత్తమ ఓదయమయ. నందనందన సుజనావన సుందరంగమ తవసన కసనంద పోషక భయహర గోవింద మాధవ. నందనందన సుజనావన సుందరంగమ తవసన కసనంద పోషక భయహర గోవింద మాధవ. వందనంబిదే వందనంబిదే వందనంబిదే. సరి 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 మద మగ మదని సరి 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 మద మగ మదని సరి 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 గమదని స గమదని స గమదని స. భక్తమాని జాత మహాభాగ, నేనిప్పుడేమయ్యో కొత్తగా మారలేదు. ఇదియే నా నిజస్వరూపం. చమురు జిడ్డు మొగంబు, చమురు జిడ్డు మొగంబు చంద్రబింబు పంచు
పుసి కన్నులను తమ్మి పువ్వులను చీమిడి ముక్కు ఇచ్చిన నోవి పువ్వంచు వాలు చూపులు విరికోలను జొల్లు పెదవి తేనె జొబ్బిని కనియచ్చు పాల తిత్తులు పూల బంతులను కంపు తొడలను అరటి కంబెంబులను చీడ పాదంబులు చిగురులను రక్త మాంస పురీష మూత్రముల పాత్ర ఇది మేలిమి పసిండి బొమ్మటంచు మెరుపటంచు అగ్నులకు వారు మోహాంధులగుచు తలతురు అంతే కాని సౌందర్యమనగా కలరే మహాభాగం ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కాలి బూడిద కావలసినది కావుననే ఈ మనస్సును దైవం యందు లగ్నం చేసి ఈ దేహాన్ని సన్మార్గం వైపుకు నడిపిస్తే ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ జీవిత పరమార్థము. ఇల్లు గిల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు గిల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఎక్కడే మనసా, ఇల్లు ఎక్కడే మనసా. అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన ఇల్లు ఉన్నదే తెలుసా, ఇల్లు ఉన్నదే తెలుసా. వచ్చినాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి. నాళ్ళ ముచ్చటకి మురిసేవు భ్రమసేవు గానకావో మనసా. ఆస్తి పాస్తుల కొరకు ఆరాట పడతావు, చివరికి మిగిలేది ఆరడుగుల కర్మ భూమి, అది నీ చివరి ఆస్తి తెలుసా, అది నీ చివరి ఆస్తి తెలుసా. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేదింకా మనసా, నీదనేదేదింకా మనసా. ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు, ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు, నిజమింకే తెలుసుకో మనసా, నిజమింకే తెలుసుకో మనసా. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, దైవమున్నాడు ఓ మనసా, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే. నీవు దాసివి కాదు, ధర్మదేవతవు తల్లివే. నీదు వాగామృత ధారలు తేరి కొనంగేసే మూచిల్ల పరాత్మలు నశించి కొన్నులలోని కామరంబెల్ల శమించ నిక్కముగ ఇంద్రియ వాంఛలు మేలు కాచనాయుల్ల ముద్దుసమైన కలనుండి ఎదిల్గితిని ఎల్ల దోషము. అమ్మా, మరి ఇంతకాలం ఎన్నిట్ల ఈ చీకటిలో చితివి తల్లి. మహాభాగ, నేను మీకంటే ఎక్కుడు చీకటిలో అల్లాడుచున్న దానం. మరి నేడు ఆ శ్రీకృష్ణ భగవానుడు నా స్వప్నమున సాక్షాత్కరించి వాసుదేవుడు నన్ను వెలుగులోనికి ఇచ్చి రక్షించను. ఆ కృష్ణ సాక్షాత్కార వైభవము ఏ విధముగా ఎంత అదృష్టవంతురాలవు తల్లి. నీ కృష్ణ సాక్షాత్కారమును ఒక్కసారి చిత్రీకరించవా తల్లి. నల్లని మేని తోడా వాసుదేవుడు నల్లని మేని తోడా చిరునవ్వులు కరువులిడను కడువిరాజిల్లుడు మోము తోడా కృప చిందెడు అందబతోడా అందమౌ పిల్లన గ్రోవి తోడా సిఖిపించ కలాపము తోడా నాయడల్ జల్లుమనంగ వచ్చి కృప సంధిలను నిల్చే ముందటం. ఎంత అదృష్టవంతురాలవు తల్లి. కృష్ణయ్య, రామయ్య ఏ పేరున పిలిచినను తనివి తీరదు కదా స్వామి నీ నామము. ఇదే నీ సిద్ధమఠమునకు చేయించున్నాను తండ్రి. ఇవరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ శౌనక కౌశికముఖీతం సుఖ శౌనక కౌశికముఖీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ శౌనక జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ
రసం విభవే రామరసం విభవే రామరసం 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 కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ. ఇప్పటికీ కార్యము గడిచినది. ఇక పురవీధులకేగి భవానీ శంకరం దగ్గర సుబ్బారావు గారి దగ్గర మా అమ్మ తీసుకున్న నగలు డబ్బులు ఆస్తి పత్రములు పురపెద్దల వద్ద ఉంచి 6 నెలల పాటు సాని సంపర్కం వలన వారు పొందిన కష్ట నష్టాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసి వచ్చిన తదుపరి వారికి చెందినట్లుగా వీలు రాయించి ఈ కబురును మా చిత్రచే వారికి అందచేసి నేనిదే కృష్ణ సాన్నిధ్యమును చేరుకొందునుగాక. కృష్ణ కృష్ణ జయ జయ కృష్ణ 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 జయ జయ కృష్ణ 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 స్వామి, ఈ రాత్రి నా కొరకు కష్టద్వారము తెరచితే కొనుకుంటుంది తండ్రి కృష్ణయ్య. కాదు స్వామి, నా కొరకు మోక్షద్వారమే తెరచితివి. కూర్చుచున్నాడను స్వామి నీ సిద్ధమటమునకు. ఎలుగయు బుద్ధి లేక నేను ఎలుగయు బుద్ధి లేక విషయేచ్ఛందగుల్వడియున్ననాయన పరమదయామయుండవై బంధు వినాశము చేత దేహమస్థిరమని చూపి ఈ సుమతి పద ప్రబోధము కల్గజేసిన సద్గురులను గూర్చితివి. ఏమన నీదు ప్రేమునే ఏమన నీదు ప్రేముడి. దామోదరించి ధర్మపత్నికి తండ్రి గారికి సంస్కార విధులు జరిపించి నా యావదైశ్వర్యమును శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరముకు అర్పించి నీవు అవతరించిన మధురా నగరమునకు వచ్చుచున్నాను స్వామి. కదలదు నీ సంకల్పములే గడ్డి పూచయును కారణ కారణ కదలదు నీ సంకల్పములే గడ్డి పూచయును కారణ కారణ కదలదు నీ సంకల్పములే కదలదు నీ సంకల్పములే కదలదు నీ సంకల్పములే వచ్చుచున్నాను కృష్ణయ్య. కృష్ణం వందే జగద్గురు. అది అది అనగనేల పిపీల కాది బ్రహ్మమర్యంతములీవే. అది అది అనగనేల పిపీల కాది బ్రహ్మమర్యంతములీవే. అది ఎరుంగరు మతికలంగరు ముదము చందరు భువిని కొందరు. అది ఎరుంగరు మతికలంగరు ముదము చందరు భువిని కొందరు. వివేకమున వర్తించడమని తను విర్రవీగదరు కాని వివేకమున వర్తించడమని తను విర్రవీగదరు కాని తుదకుమరి ఏ వేరకు ఏమనుభవించురో ఏ వేరకు ఏమనుభవించురో తెలియజాలనంత వారలై తెలియజాలనంత
తెలియజాలదంత వారలైన కథల నుండి సంకల్పము గట్టి పూజయును కాదన కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ